ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ప్రస్తుతం నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ ఉన్నారు. వైద్య పరీక్షల తర్వాత ప్రస్తుతం మెజిస్ట్రేట్ ఎదుట అల్లు అర్జున్ను హాజరుపరిచారు పోలీసులు. ఇటువంటి సందర్భంలో ఏం జరుగుతుంది? రిమాండ్ విధిస్తారా? క్వాష్ పిటిషన్ విచారణ కోసం ఎదురు చూస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది. అలాగే అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్పై హైకోర్టులో సాయంత్రం 4 గంటలకు విచారణ కూడా ఉంది. సో ఏం జరగబోయే అవకాశం? దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శర్మ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శర్మ, అనేక రకాలుగా ఉత్కంఠ కొనసాగుతోంది. ఒక పక్క లీగల్ ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉన్నాయి అరెస్ట్ విషయంలో. ఆ తర్వాత కోర్టులో అల్లు అర్జున్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో మరోపక్క క్వాష్ పిటిషన్పై విచారణ సాయంత్రం 4 గంటలకు ఉంది. సో రిమాండ్ విధిస్తారా? క్వాష్ పిటిషన్ విచారణ కోసం ఎదురు చూస్తారా అన్న మీమాంస ఉత్కంఠ కొనసాగుతుంది. సో ఏంటి న్యాయ నిపుణులు ఏమంటూ ఉన్నారు? ఏం జరిగే అవకాశం ఉంది? భవితవ్యం పైన ప్రస్తుతం ఉత్కంఠ అన్నది కొనసాగుతుంది. పోలీసులు అయితే అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. కానీ ఇప్పుడు వ్యవహారం అంతా కూడా న్యాయమూర్తి అంశం పైనే ఉంది. న్యాయమూర్తి వ్యవహరించేటువంటి తీరుపైనే ఉంది. ఒకవైపు క్వాష్ పిటిషన్ హైకోర్టులో దాఖలైంది. క్వాష్ పిటిషన్ విచారణ 4 గంటలకు కొనసాగుతోంది. మరి క్వాష్ పిటిషన్కు ముందే న్యాయమూర్తి అల్లు అర్జున్ తమ ముందు హాజరుపరచాలి, తమ ముందు ప్రవేశపెట్టాలని కోరుతారా, లేదంటే క్వాష్ పిటిషన్ విచారణ తర్వాతే తన ముందు హాజరుపరచాలని చెప్తారా అనేటువంటి అంశమే చాలా ప్రధానమైనటువంటి అంశం. అయితే పోలీసులు మాత్రం తమకు క్వాష్ పిటిషన్ అంశానికి సంబంధించి ఎటువంటి ఇది లేదు, లింక్ లేదు కాబట్టి తాము అరెస్ట్ చేశాం, ఆ ప్రొసీజర్ అతని స్టేట్మెంట్ రికార్డ్ చేశాం, అతన్ని విచారించాం, అలాగే వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించి కోర్టుకు తరలించాం. ఇక బాల్ అన్నది అల్లు అర్జున్కి సంబంధించినటువంటి బాల్ అన్నది కోర్టులో ఉంది. కోర్టు ఏం నిర్ణయిస్తే దానికి మేము కట్టుబడి ఉంటామనేటువంటి విషయాన్ని మాత్రమే ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులు చెప్తున్నటువంటి మాట. మరి ఇప్పుడు న్యాయమూర్తి దగ్గర ఈ అంశం అన్నది ఉంది. న్యాయమూర్తి ఏం చేస్తారనేటువంటిదే ప్రస్తుతం చాలా ఉత్కంఠ రేపుతున్నటువంటి అంశం. ఆ కన్సర్న్డ్ న్యాయమూర్తి చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసిన తర్వాత హాజరుపరిచిన అంశానికి సంబంధించి న్యాయమూర్తి ఏ నిర్ణయం తీసుకుంటారనేటువంటిది ప్రస్తుతం వేచి చూడాల్సి ఉంది. న్యాయమూర్తి కోర్టు హాలుకు రాలేదు. ఆయన బెంచ్ తన ఛాంబర్లోనే ఉన్నారు. కోర్టు హాలుకు మరి ఇప్పుడు వస్తారా? విచారణ క్వాష్ పిటిషన్ తర్వాతే ఆయన కోర్టు హాలుకు వస్తారనేటువంటిది చూడాల్సి ఉంది. ఇక క్వాష్ పిటిషన్కు సంబంధించినటువంటి అంశం కేవలం ఇక అరగంట సమయం మాత్రమే మిగిలి ఉంది. క్వాష్ పిటిషన్ విచారణకు సంబంధించి సీనియర్ లాయర్ అల్లు అర్జున్ తరపున వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఆయన వర్చువల్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఇక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వరరావు కూడా ఇప్పటికే అనేక పోలీసుల నుంచి సమాచారం సేకరించి ఆయన కూడా తన వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి 4 గంటల విచారణ సందర్భంలో ఇటు అల్లు అర్జున్ తరపు లాయర్ కానీ అటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ వాదనలు వినిపిస్తారు. అయితే అల్లు అర్జున్ తరపు లాయర్ ఇప్పటికే ఒక అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. గతంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేసేటువంటి సందర్భంలో 3 రోజుల ముందే, అంటే సినిమా రిలీజ్కు 3 రోజుల ముందే సంధ్యా థియేటర్ యాజమాన్యం చిక్కడపల్లి పోలీసులకు ఒక నోటు కూడా అందజేసింది. ఆ రోజు క్రౌడ్ ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని 3 రోజుల ముందే లేఖ రాసింది. అయితే ఇప్పుడు సంధ్యా థియేటర్ యాజమాన్యం కానీ అల్లు అర్జున్ సంబంధించినటువంటి లాయర్లు కానీ ఇదే అంశాన్ని ప్రధానంగా కోర్టు ముందు ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. అంటే భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అంశం పోలీసులది కాబట్టి ఇక్కడ అల్లు అర్జున్ది కానీ సంధ్యా థియేటర్ యాజమాన్యానికి ఏ రకమైనటువంటి సంబంధం లేదు. ఆ నమోదైనటువంటి సెక్షన్లు ఏవైతే ఉన్నాయో బిఎన్ఎస్ 105 కానీ బిఎన్ఎస్ 118 ఒకటి రెడ్ విత్ 3/5 కానీ ఈ 2 సెక్షన్లు ఎట్టి పరిస్థితుల్లో అల్లు అర్జున్కి అట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉండదనేటువంటి వాదనలే వాళ్ళు బలంగా వినిపించేటువంటి అవకాశం ఉంది. ఇక ఉదయం అల్లు అర్జున్ ఇంట్లో జరిగినటువంటి అరెస్టుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా లాయర్ కోర్టు దృష్టికి మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో తెచ్చారు. ఆ విధానం అరెస్టు చేసినటువంటి విధానం కూడా సక్రమంగా లేదు అనేటువంటి వాదనలు అంశాన్ని చెప్పారు. కానీ ఈ 2 అంశాలకు సంబంధించి 4 గంటల విచారణ సందర్భంలోనే ప్రస్తావించాలి, దానికి సంబంధించినటువంటి వాదనలు వింటామని చెప్పింది. క్వాష్ పిటిషనే చాలా కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. హైకోర్టులో
క్వాష్ పిటిషన్కు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా కోర్టు వాదనలు విని రియాక్ట్ అవుతుందనేటువంటిది చూడాల్సి ఉంది. అయితే ఇక్కడ కొన్ని అంశాలు ఉన్నాయి. అరెస్టు కోసం ఇంటికి వచ్చినటువంటి సమయంలో అల్లు అర్జున్ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నాడనేటువంటి అంశాన్ని కూడా అతను పోలీసుల ముందు చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే స్విమ్మింగ్ పూల్లో ఉన్న సమయంలో తాను షార్ట్తో ఉన్నానని, లోపలికి వెళ్ళి బట్టలు వేసుకొని వస్తాననేటువంటి అంశం చెప్పినప్పుడు కూడా పోలీసులు వినలేదు అనేటువంటి అంశాన్ని కూడా అల్లు అర్జున్ ఉదయం పోలీసులతో చెప్పినట్టు తెలుస్తోంది. అయితే సడన్గా నిన్న ఢిల్లీలో ఉన్నటువంటి అల్లు అర్జున్ ఇవాళ ఉదయమే హైదరాబాద్కు చేరుకున్నారు. హైదరాబాద్కు ఇంటికి చేరుకున్న తర్వాత ఆయన ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్న సందర్భంలోనే పోలీసులు హుటాహుటిన వచ్చిన సందర్భంలో అల్లు అర్జున్ అవాక్కైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి కేసు విచారణ ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు ఎలా తన దగ్గరికి వస్తారు, తనను అరెస్టు చేస్తారు అనేటువంటి విషయాన్ని కూడా పోలీసులతో ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. కానీ ఇవన్నీ ఏమీ వాదనలు, అల్లు అర్జున్ చెప్పినటువంటి వాదనలు ఏవి పోలీసులు పరిగణలోకి తీసుకోలేదని, తనను నేరుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి తన లాయర్లతో చెప్పినట్టు తెలుస్తోంది. లాయర్లు ఇదే అంశాన్ని క్వాష్ పిటిషన్ సందర్భంగా వాదనలు వినిపించేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు క్వాష్ పిటిషన్ అన్నదే చాలా కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ సందర్భంగా ఇటు అర్జున్ తరపు లాయర్లు కానీ అటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ వాదనలు వినిపించిన తర్వాత న్యాయస్థానం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, ఏ విధమైనటువంటి చర్యలకు ఉపక్రమిస్తుంది, ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెబుతుంది అనేటువంటిదే చాలా కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. అంటే శర్మ, ఈ పిటిషన్ హైకోర్టుకు సంబంధించి పిటిషన్స్కి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అంటే ఈ క్వాష్ పిటిషన్ విషయం అందరికీ తెలిసిందే. అంటే క్వాష్ పిటిషన్ ఇప్పుడు విచారణకు వచ్చింది, సాయంత్రం 4 గంటలకు విచారణ జరుగుతుంది. అలాగే ఈరోజు మధ్యాహ్నం కూడా మనం మాట్లాడుకున్నాం, హైకోర్టులో అల్లు అర్జున్ ఒక ఎమర్జెన్సీ పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా ఆర్డర్ ఇవ్వాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ ఒకటి దాఖలు చేశారు. 11న క్వాష్ పిటిషన్ వేశామని కూడా ఆ సందర్భంలో లాయర్లు అక్కడ చెప్పిన సందర్భం అయితే ఉందంటూ. సో ఏంటి ఇది కూడా 4 గంటలకి దీనికి సంబంధించి కూడా విచారణ జరుగుతుంది. ఏంటి ఈ పిటిషన్కి సంబంధించి ఒక క్లారిటీ? ప్రస్తుతం మనం అప్డేట్స్ చూస్తూ ఉన్నాం. అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంలో లీగల్ ప్రొసీడింగ్స్ ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి. మధ్యాహ్నం 12:30కి అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిన అనంతరం అక్కడి నుంచి ఆయన్ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ నుంచి జరిగిన ఘటనకు సంబంధించి ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ రోజు అసలు ఏం జరిగింది, సంధ్యా థియేటర్లో అక్కడ తొక్కిసలాట జరిగిన తీరుకు సంబంధించి కానీ, లేకపోతే అక్కడికి ఎన్ని గంటలకు వెళ్ళారు, మీరు ఎన్ని గంటలకు తిరిగి అక్కడి నుంచి బయలుదేరారు, ఇటువంటి అంశాలన్నిటి మీద కూడా ఒక సమగ్రమైన స్టేట్మెంట్ని అల్లు అర్జున్ని తీసుకున్న అనంతరం లీగల్ ప్రొసీడింగ్స్లో భాగంగా వైద్య పరీక్షలు చేయాల్సి ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి అల్లు అర్జున్ని తరలించారు. అక్కడ దాదాపు గంట పాటు అల్లు అర్జున్కి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం లీగల్ ప్రొసీడింగ్స్లో భాగంగా ప్రస్తుతం నాంపల్లి కోర్టుకి తరలించి అక్కడ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ప్రస్తుతం మెజిస్ట్రేట్ కేసు వివరాలను పరిశీలిస్తూ ఉన్నారు. అలాగే హైకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ ఒకటి అల్లు అర్జున్ వేసుకుని ఉన్నారు. సో దానికి సంబంధించి మధ్యాహ్నం 2:30కు విచారణ జరగాల్సి ఉంది. సో 2:30ది విచారణ జరుగుతున్న సందర్భంలో 4 గంటలకి క్వాష్ పిటిషన్పై విచారణ జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైట్ శర్మ, ఈ పిటిషన్స్కి సంబంధించి ఒక చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సో ఒక పక్క క్వాష్ పిటిషన్ 4 గంటలకి విచారణకు వస్తూ అని చెప్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం మనం మాట్లాడుకున్నాం కూడా, అల్లు అర్జున్ ఎమర్జెన్సీ పిటిషన్ ఒకటి దాఖలు చేశారు హైకోర్టులో. సోమవారం వరకు కూడా అరెస్ట్ చేయకుండా ఆర్డర్ ఇవ్వాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ ఒకటి దాఖలు చేశారు. అదే సందర్భంలో వేసిన క్వాష్ పిటిషన్కి సంబంధించి కూడా జడ్జితో ప్రస్తావించారు అల్లు అర్జున్ తరపు లాయర్లు అని. సో ఏంటి ఈ 2 పిటిషన్స్ ఒకటేనా, ఈ పిటిషన్ కూడా విచారణకు వచ్చే అవకాశం ఉందా ఏంటి, దానికి సంబంధించి కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ముందు ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఏ నిందితుడునైనా అరెస్టు
చేయాల్సినటువంటి సందర్భంలో అరెస్టుకు ముందు ఆ నిందితుడు ముందస్తు బెయిల్ పిటిషన్ అన్నది దాఖలు చేసుకుంటారు. అంటే తనను అరెస్టు చేయకుండా నిరోధించాలి, తనను అరెస్టు చేయకుండా సంబంధిత పోలీసులను ఆదేశించాలి అనేటువంటి దానికి సంబంధించే ముందస్తు బెయిల్ పిటిషన్. అంటే అరెస్టుకు ముందు తీసుకునేది, అరెస్టుకు ముందు కోర్టు ఇచ్చేదే ముందస్తు బెయిల్ పిటిషన్. ఇక క్వాష్ పిటిషన్ అన్నది, క్వాష్ పిటిషన్ అటు అరెస్టుకు ముందైనా వేసుకునేటువంటి అవకాశం వెసులుబాటు ఉంటుంది, అరెస్టు తర్వాత అయినా వేసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. అంటే క్వాష్ పిటిషన్ అంటే తన పైన నమోదైనటువంటి కేసును పూర్తిగా కొట్టివేయాలి, తనకు ఈ కేసుతో ఏ రకమైనటువంటి సంబంధం లేదు అనేటువంటి అంశమే క్వాష్ పిటిషన్. అంటే అటు అరెస్టుకు ముందు అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్తో పాటు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అంటే ఇప్పుడు చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ను అరెస్టు చేశారు కాబట్టి ఇక ముందస్తు బెయిల్ పిటిషన్ అన్నది అప్రస్తుతం, ముందస్తు బెయిల్ పిటిషన్ ఇక విచారణకు రాదు అనేటువంటి అంశం. కేవలం క్వాష్ పిటిషన్ మాత్రమే విచారణకు వస్తుంది. అదే 4 గంటలకు క్వాష్ పిటిషన్ మాత్రమే విచారిస్తారు. క్వాష్ పిటిషన్ విచారణ సందర్భంలో ఇప్పటికే అనేక అంశాలను ఆ పిటిషన్లో ఆయన పొందుపరిచారు. సంధ్యా థియేటర్ రిలీజ్కు 3 రోజుల ముందే చిక్కడపల్లి పోలీసులకు బందోబస్తు ఏర్పాటు చేయాలనేటువంటి ఒక నోటును కూడా పోలీసులకు సమాచారాన్ని అందజేసింది అనేటువంటి విషయం. కానీ ఇక్కడ క్రౌడు వచ్చిన సందర్భాన్ని, క్రౌడును నిరోధించేటువంటి అంశం కేవలం పోలీసులకు మాత్రమే ఉంటుంది. తాను ప్రతి సినిమా, కొత్త సినిమా రిలీజ్ అయిన సందర్భంలో ప్రతిసారి థియేటర్కు, ప్రతి ఫస్ట్ డే థియేటర్కు వస్తాను, అందులో భాగంగానే పుష్ప 2 సినిమా రిలీజ్ రోజున కూడా తాను వచ్చాను. ఇది కొత్త ఏం కాదు, ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి అంశమే. ప్రతిసారి ఈ రకంగా తన అభిమానులే కాదు, పెద్ద ఎత్తున వచ్చేటువంటి ప్రేక్షకులు తనను రిసీవ్ చేసుకునేటువంటి సందర్భాలు కూడా చూసాం. కానీ ఈసారి జరగరానటువంటి సంఘటన జరిగింది. ఒక ప్రేక్షకురాలు చనిపోవడం, మరొక ఆ ప్రేక్షకురాలి కుమారుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి సంఘటన దురదృష్టకరమే. కానీ ఇది ఈ సంఘటనలకు తాను బాధ్యుణ్ణి కాను, కేవలం అందులో ఉన్న హీరోగా ఉన్న కారణంగా, ఆ సినిమాకు వచ్చేటువంటి క్రేజ్ కారణంగానే తాను ప్రతి సినిమా రిలీజు రోజున వచ్చే సందర్భంలోనే పుష్ప 2 సినిమా రిలీజ్కు సంధ్యా థియేటర్కు వచ్చాననేటువంటి విషయాన్ని కూడా అల్లు అర్జున్ ఆ పిటిషన్లో ప్రస్తావించారు. కాబట్టి మరి ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు కాసేపట్లో జరిగేటువంటి వాదనల సందర్భంలో వస్తాయి. మరి ఆ వాదనలను విన్న తర్వాత ఇక పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్గా కూడా వాదనలు వినిపించే అవకాశం ఉంది. వాదనల సందర్భంలో ఏ అంశాలు వస్తాయనేటువంటిది చూడాల్సి ఉంది. ఇది ముందస్తు బెయిల్ పిటిషన్కు సంబంధించి కానీ అటు క్వాష్ పిటిషన్కి సంబంధించి ఉండేటువంటి వ్యత్యాసం, ఆ వ్యత్యాసాలను మనం ఇందాక చర్చించాం. కాబట్టి మరి క్వాష్ పిటిషన్ సందర్భంలో వచ్చే వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ఏం చెప్తుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. అంటే మొదటి నుంచి కూడా ఈ కేసు విచారణ జరుగుతున్న తీరు కావచ్చు, ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో పెట్టిన సెక్షన్స్ కావచ్చు, ఇవన్నీ పరిశీలించిన మీదట అసలు క్వాష్ అనేది ఉంటుందా అనే చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఏంటి శర్మ, మీరు అనేక రకాలైన కేసులు చూస్తున్నారు, ఈ గతంలో కూడా ఇటువంటి కేసులు చాలా జరిగాయి. ఒక కేస్ స్టడీగా తీసుకుంటే ఈ కేసులో క్వాష్ పిటిషన్కి సంబంధించి అసలు అవకాశాలు ఉంటాయా లేదా, ఇటువంటి చర్చకు ఎటువంటి అభిప్రాయం ఉండొచ్చు? క్వాష్ పిటిషన్ ఎవరైనా వేసుకునేటువంటి అవకాశం చట్టం, చాలా రాజ్యాంగంలో చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొనబడినటువంటి అంశం. ఏ నిందితుడైనా తనకు సంబంధం లేదు ఈ కేసుతో, తన పైన నమోదైనటువంటి కేసును కొట్టివేయాలని ప్రతి నిందితుడు కొన్ని రోజుల, అంటే ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత కానీ అరెస్టు తర్వాత కానీ కొన్ని నెలలు, 3 నెలలు కావచ్చు, దానికి 4 నెలల సమయం ఉంటుంది. ఆ నెలల సమయంలో ఖచ్చితంగా కోర్టును ఆశ్రయించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే క్వాష్ పిటిషన్ను కొట్టివేయడమా, లేదంటే క్వాష్ పిటిషన్ను అనుమతించడమా, లేదంటే దాన్ని డిస్మిస్ చేయడం అనేటువంటిది కోర్టు పరిధిలోని ఉండేటువంటి అంశం. ఆ ఎఫ్ఐఆర్లో నమోదైనటువంటి అంశాలు కానీ, దానికి సంబంధించినటువంటి ఆధారాలు కానీ, సాక్ష్యాలు కానీ, అవన్నింటినీ పరిశీలించిన తర్వాతే ఆ క్వాష్ పిటిషన్ అలో లేదా డిస్మిస్ అనేది ఉంటుంది. అది కోర్టు నిర్ణయం ప్రకారం ఉంటుంది. అయితే క్వాష్ పిటిషన్ మాత్రం ఎవరైనా వేసుకునేటువంటి వెసులుబాటు చట్టం ప్రతి ఒక్కరికి, ప్రతి నిందితుడికి కల్పించినటువంటి అంశం. భోగి
రైట్ శర్మ, కానీ ఈ పర్టికులర్గా ఈ క్వాష్ పిటిషన్ సందర్భంలో కావచ్చు, లేకపోతే ఈరోజు ఇప్పుడు నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందర కావచ్చు, అల్లు అర్జున్ తరపు లాయర్ల వాదన ఒకటే ఉంది. ఖచ్చితంగా ఒక విషయాన్ని అయితే మెన్షన్ చేశారు. ఈ ఘటన జరగడానికి ముందు, అంటే 3 రోజుల ముందరే ఆ ప్రీమియర్ షోకి 3 రోజుల ముందరే పోలీసులకి సమాచారం ఇచ్చామంటూ కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు. కానీ సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ మాట్లాడుతూ కూడా అక్కడికి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తారని కానీ, లేకపోతే చాలా సీనియర్ మోస్ట్ యాక్టర్స్ వస్తున్నారని కానీ మాకు ఎటువంటి సమాచారం లేదు, అందుకనే మేము ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకోలేదు. వాళ్ళు ఘటన జరిగిన తర్వాత మాకు చెప్పారు, వెంటనే మేము అలర్ట్ అయ్యామని చెప్పడం జరుగుతోంది. సో ఈ 2 స్టేట్మెంట్లని, దీంట్లో ఉన్న కాన్ఫ్లిక్ట్ని ఏ విధంగా చూడాలి? అయితే ఇప్పుడు నాంపల్లి కోర్టులో కూడా అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు అయితే తీసుకువచ్చారు, కానీ న్యాయమూర్తి ముందు హాజరుపరచలేదు. న్యాయమూర్తి ఇంకా అతన్ని హాజరుపరిచేందుకు సమయం ఇవ్వలేదు. ఎందుకంటే హైకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణ జరుగుతోంది. కాసేపట్లో విచారణ ప్రారంభమవుతుంది. ఆ విచారణ పూర్తి అయిన తర్వాతే న్యాయమూర్తి ముందు అల్లు అర్జున్ను హాజరుపరిచేటువంటి అవకాశమే ఉంది. అలాగే పరుస్తారు కూడా. అంటే క్వాష్ పిటిషనే చాలా కీలకం. ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా ఇక కాసేపట్లో విచారణ సందర్భంగా ప్రారంభమయ్యేటువంటి విచారణ సందర్భంలో ఆ అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఆ అంశాలన్నింటినీ కూడా వాదనలో వినిపిస్తారు. ఆ అంశాలన్నిటి పైన న్యాయమూర్తి విన్న తర్వాత ఏ విధంగా రియాక్ట్ అవుతారన్నది మనం చూడాల్సి ఉంది. ఒక 10-15 నిమిషాల్లోనే హైకోర్టులో క్వాష్ పిటిషన్, అల్లు అర్జున్ దాఖలు చేసినటువంటి క్వాష్ పిటిషన్ విచారణ ప్రారంభమవుతుంది. ఆ విచారణ ప్రారంభమైన తర్వాత ఇవన్నీ అంశాలు అందులో ఉంటాయి. కాబట్టి వాటి తర్వాతే మనం ఏ విధంగా న్యాయస్థానం రియాక్ట్ అవుతుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. భోగి. ఓకే శర్మ, థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతం మనం అప్డేట్స్ చూస్తూ ఉన్నాం. మరి కాసేపట్లోనే ప్రస్తుతం నాంపల్లి కోర్టులో సిచ్యువేషన్ చూసినట్టయితే ఇంకా బెంచ్ పైకి మెజిస్ట్రేట్ రాలేదు. సో మరి కాసేపట్లోనే మెజిస్ట్రేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి ఫర్దర్ ప్రొసీడింగ్స్ కూడా మనం చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఒకదానికి లింక్ అయితే ఉంది. ప్రస్తుతం హైకోర్టులో అల్లు అర్జున్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ ప్రస్తుతం 4 గంటలకి విచారణకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం 2:30కే బెంచ్ పైకి వచ్చింది. దాని విచారణ సందర్భంలో దాన్ని 4 గంటలకి వాయిదా వేశారు క్వాష్ పిటిషన్. దాంట్లో తనపై నమోదైన నేరాభియోగాలు కొట్టివేయాలంటూ కూడా అల్లు అర్జున్ ఆ క్వాష్ పిటిషన్లో పేర్కొన్నారు. సో దీనికి సంబంధించి హైకోర్టులో 4 గంటలకి విచారణ ప్రారంభం కాబోతోంది. సో దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే నాంపల్లి కోర్టులో కూడా లీగల్ ప్రొసీడింగ్స్ ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా ప్రస్తుతం సమాచారం ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ఉదయం 12:30కు అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన నేరుగా అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తరలించే సమయంలో అల్లు అర్జున్ కూడా కొంత అసహనం వ్యక్తం చేశారు. ఎందుకంటే పోలీసులు వెళ్లిన సమయంలో టీ-షర్ట్ ప్యాంటుపై షార్ట్ పై ఉన్నారు అల్లు అర్జున్. తమతో రావాలంటూ కూడా పోలీసులు ఒత్తిడి చేయటం కానివ్వండి, లేకపోతే బెడ్రూమ్ వరకు వెళ్ళి డ్రెస్ మార్పించి అల్లు అర్జున్ని తీసుకువెళ్ళటం జరిగింది. సో ఇటువంటి సందర్భంలోనే పోలీసుల తీరుపై కొంచెం అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేశారు. ఉన్న పళంగా రావాలంటే ఎలా, కనీసం బట్టలు మార్చుకునే అవకాశం కూడా మాకు ఇవ్వరా అంటూ కూడా అల్లు అర్జున్ కామెంట్ చేశారు. ఆ కామెంట్స్ కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూసాం. సో పోలీసులు తీసుకువెళ్ళటంలో ఎటువంటి అభ్యంతరం లేదు. ఈ కేసుకు సంబంధించి నేను క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేసుకున్నాను. దానికి సంబంధించి అన్ని వివరాలు కూడా క్వాష్ పిటిషన్లో నేను పేర్కొన్నాను. ఆ ఘటనకు నాకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా దాంట్లో పేర్కొన్నారు. సో పోలీసులకు ముందరే సమాచారం ఇచ్చారంటూ కూడా అక్కడ పోలీసులతో జరిగిన వాదనలో అల్లు అర్జున్ తన వాదనలు వినిపించడం జరిగింది. సో అక్కడి నుంచి అరెస్ట్ చేసిన అనంతరం నేరుగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు అల్లు అర్జున్ తరలించారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ నుంచి పూర్తి స్థాయిలో స్టేట్మెంట్ అయితే లీగల్ ప్రొసీడింగ్స్లో భాగంగా పోలీసులు తీసుకోవడం జరిగింది. ఆ రోజు ఘటన ఎన్ని గంటలకు జరిగింది, మీరు ఎన్ని గంటలకు అక్కడికి వచ్చారు, ఆ సమయంలో క్రౌడ్ ఏ మేరకు ఉంది, మీరు మళ్ళీ తిరిగి ఎప్పుడు వెళ్ళారు అక్కడి నుంచి అంటూ కూడా ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ మొత్తం కూడా అల్లు అర్జున్ నుంచి తీసుకోవాల్సిన వివరాలన్నీ కూడా ఒక స్టేట్మెంట్ రూపంలో తీసుకున్న అనంతరం అక్కడి నుంచి వైద్య పరీక్షల కోసం గాంధీ హాస్పిటల్కి తరలించారు. గాంధీ హాస్పిటల్కి తరలించిన అనంతరం అక్కడ సూపరింటెండెంట్ ఛాంబర్లో ప్రస్తుతం పెద్ద ఎత్తున అభిమానులు కూడా గాంధీ హాస్పిటల్కి చేరుకున్న సందర్భంలో సూపరింటెండెంట్ ఛాంబర్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. తిరిగి వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం అన్ని పరీక్షలు కూడా నార్మల్ రిజల్ట్స్ రావడంతో వెంటనే నాంపల్లి కోర్టులో హాజరుపరిచేందుకు గాంధీ హాస్పిటల్ నుంచి అల్లు అర్జున్ అక్కడి నుంచి తీసుకువెళ్లారు. సో ఈ సందర్భంలో పెద్ద ఎత్తున అభిమానులకు, అక్కడికి చేరుకున్న అభిమానులకు అల్లు అర్జున్ అభివాదం చేస్తూ నమస్కారం చేస్తూ పోలీసులకు సహకరిస్తూ ముందుకు సాగటం కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూసాం. అలాగే నాంపల్లి కోర్టుకు చేరుకున్న అనంతరం ప్రస్తుతం జడ్జి ముందు హాజరుపరిచేందుకు నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్
అర్జున్ తరలించారు. అయితే ఇంకా కేసుకు సంబంధించి మెజిస్ట్రేట్ ఇంకా బెంచ్ పైకి రాలేదు. సో దానికోసం ప్రస్తుతం వెయిట్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది ప్రస్తుతం అసలు ఈ కేసుకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రస్తుతం రిమాండ్ విధిస్తారా లేకపోతే క్వాష్ పిటిషన్ విచారణ కోసం ఎదురు చూస్తారా అన్న ఉత్కంఠ ఒకవైపు కొనసాగుతుండగా ఉదయం అసలు పోలీసులు అల్లు అర్జున్పై నమోదు చేసిన సెక్షన్స్కి సంబంధించి 105 లేకపోతే 118(1) రెడ్ విత్ 3/5 BNS సెక్షన్స్కి సంబంధించి చాలా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఇవన్నీ కూడా అల్లు అర్జున్ విషయంలో అప్లికబుల్ కావు అంటూ కూడా కొంతమంది లీగల్ ఎక్స్పర్ట్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదే సందర్భంలో అభిమానులు కూడా ఇటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి కేటీఆర్ కూడా రెస్పాండ్ అయ్యారు. అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం సరైంది కాదు, తొక్కిసలాట ఘటనపై అసలు నిజంగా ఎవరు ఫెయిల్ అయ్యారనేది దీంట్లో తేల్చాల్సిన అవసరం ఉంది. జాతీయ అవార్డు విన్నర్ అల్లు అర్జున్. సో ఈ మొత్తం ఘటనను పరిశీలించిన తర్వాత పాలకుల భద్రతా వ్యవహారాల్లో ఎలా ఉంటున్నారనే దానికి ఇది పరాకాష్ట అంటూ కూడా ఒక కామెంట్ చేశారు. దానికి సంబంధించి ఢిల్లీలో రేవంత్ కూడా మీడియా చిట్చాట్లో భాగంగా స్పందించారు. మీడియా ప్రతినిధులతో అన్నారు, చట్టం తన పని తాను చేసుకుపోతోంది, ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు, చట్టం ముందు అందరూ సమానమే అంటూ కూడా రేవంత్ వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఏం జరుగుతుంది? మరి కాసేపట్లోనే హైకోర్టులో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్పై విచారణ ప్రారంభం కాబోతోంది. మరోపక్క నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ ఉన్నారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఇంకా మెజిస్ట్రేట్ కేసు వివరాలను తన ఛాంబర్లోనే ఉండి ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. ఇంకా బెంచ్ పైకి మెజిస్ట్రేట్ రాలేదు. సో ఏం జరుగుతుంది అన్న ఉత్కంఠ అయితే కొనసాగుతుంది.